వైయక్తిక భేదాలకు సంబంధించి ఇది మనకి 4th సెక్షన్. ఈ 4th సెక్షన్లో ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన హిస్టరీని, తరువాత ఇంటెలిజెంట్ కోషెంట్ని, దానితో పాటు మానసిక వయసును ఎలా అంచనా వేస్తారు అనే అంశాన్ని, తర్వాత ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా విభాజనమును ఈ సెక్షన్లో మీకు వివరిస్తాను. ఓకే, సెక్షన్ ఆర్డర్ ప్రకారమే నేర్చుకోండి. ఓకేనా? ఈ సెక్షన్ చూడండి. ప్రజ్ఞా పరీక్షలు అంటాం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, ఒకసారి 1904 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం మిగతా ప్రపంచ దేశాల కన్నా విద్యా విధానంలో చాలా కుప్పకూలిపోయింది. అంటే గ్రోత్నెస్ రాలేకపోతుంది. దానికి సంబంధించి అక్కడున్న విద్యావేత్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ దానికి సొల్యూషన్ వెతకడం మొదలుపెట్టారు. ఎందుకు మన విద్యా వ్యవస్థ కానీ ఎందుకు ఇంత కుప్పకూలిపోయిందని 1904లో. అయితే అప్పుడు గవర్నమెంట్ ఒక ప్రొఫెసర్ అయిన ఆల్ఫ్రెడ్ బినేని దీనికి సంబంధించి పరిశోధకగా నియమించింది. ఆల్ఫ్రెడ్ బినే వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈ ఆల్ఫ్రెడ్ బినేనే ఫాదర్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ అంటాం. ప్రజ్ఞా పరీక్షలకు ఆద్యునిగా ఇతన్ని వ్యవహరిస్తాం. ఇతను మానసిక వయస్సు అనే భావాన్ని మొట్టమొదటి శాస్త్రవేత్త కూడా ఆల్ఫ్రెడ్ బినేనే, ఫ్రాన్స్ దేశస్థుడు. ఇతను తన ఫ్రెండ్ అయిన సైమన్, అంటే డాక్టర్, అతను సైమన్ని కలిసి ఇద్దరు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు విద్యార్థులు ఉన్న విద్యా సాధనపై దృష్టి కాకుండా విద్యార్థులు ఉన్న మానసిక సాధనపై, మానసిక వయసుపై ఫోకస్ చేసి రీసెర్చ్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ 1905లో 1905వ సంవత్సరంలో ఒక ప్రజ్ఞా పరీక్షను రూపొందించారు. 1905లో ఇది 3 నుండి 13 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం 30 ప్రశ్నలతో ఒక ప్రజ్ఞా పరీక్షను రూపొందించారు. అయితే ఈ ప్రజ్ఞా పరీక్ష ప్రశ్నల క్లిష్టత ఆధారంగా రూపొందించబడింది. అంటే ఆ క్లిష్టత ఆధారంగా రూపొందించబడింది. అంటే ఇది సరిగా స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల దీన్ని మళ్ళా మోడిఫికేషన్ చేసి 1908వ సంవత్సరంలో 59 ప్రశ్నలతో 3 నుండి 13 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం వయో పరిమితుల ఆధారంగా ప్రజ్ఞా పరీక్షను రూపొందించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వయో పరిమితుల ఆధారంగా ప్రజ్ఞా పరీక్ష రూపొందించిన సంవత్సరం వచ్చి 1908. ప్రశ్నల యొక్క క్లిష్టత ఆధారంగా ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన సంవత్సరం 1905. వయో పరిమితుల ఆధారంగా అంటే ఏదైనా ఒక వ్యక్తికి ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నను ఆ వయసు వాళ్ళు 75% ఆ ప్రశ్నకు సొల్యూషన్ చేయగలరు. అలా వయో పరిమితి ఆధారంగా క్వశ్చన్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. అలా ప్రజ్ఞా పరీక్షలకు నాంది పలికిన దేశం ఫ్రాన్స్. ప్రజ్ఞా పరీక్షలకు నాంది పలికిన వ్యక్తి బినే. ప్రజ్ఞా పరీక్షలో మానసిక వయసును శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వ్యక్తి బినేనే. వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
ప్రజ్ఞా పరీక్షల ద్వారా అసెస్మెంట్ చేసేది మానసిక వయసు మాత్రమే అని చెప్పిన వ్యక్తి కూడా ఆల్ఫ్రెడ్ బినెనే. ఇతనే ప్రజ్ఞా పరీక్షలకు ఆధునిక ఇతను వ్యవహరిస్తారు. ఓకే. తరువాత 1917వ సంవత్సరంలో 3 నుండి 14 సంవత్సరాల పిల్లలకు 113 ప్రశ్నలతో ఎల్.ఎం. టర్మన్ అనే వీళ్ళ ఫ్రెండు ఒక ప్రశ్నాపత్రం రూపొందించాడు. దాన్నే స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్ష అంట. జనరల్గా 1911లో బినే చనిపోతాడు. బినే చనిపోతే అతని యొక్క జ్ఞాపకార్థంగా ఎల్.ఎం. టర్మన్ అతని స్నేహితుడు ప్రశ్నాపత్రాన్ని రూపొందిస్తాడు. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్ష అంట. ఈ స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్షనే స్టెర్న్ ప్రజ్ఞాలబ్ధిలో కొలవడానికి ఉపయోగించిన మొట్టమొదటి పరీక్ష స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞా పరీక్ష. ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ 1937వ సంవత్సరంలో 156 ప్రశ్నలతో 2 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ఎల్.ఎం. మోడల్ అనే ఒక పరీక్షను రూపొందించారు. ఎల్.ఎం. అంటే లూయిస్ మాడిసన్ అంట. లూయిస్ మాడిసన్ టర్మన్ సంబంధించి ఎల్.ఎం. మోడల్ని రూపొందించిన వ్యక్తి ఎల్.ఎం. టర్మన్. ఇలా దానికి సంబంధించి ప్రజ్ఞా పరీక్షను రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ప్రజ్ఞా పరీక్షలు వేలకు వేలు ఉన్నాయి. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ప్రజ్ఞా పరీక్షలు అనేది మానసిక వయసును మాత్రమే, మానసిక నిష్పాదన మాత్రమే అసెస్మెంట్ చేస్తుంది. సాంఘిక వికాసంను కానీ, ఆధ్యాత్మిక వికాసంను కానీ, నైతిక వికాసంను కానీ అసెస్మెంట్ చేయదు. ప్రజ్ఞాలబ్ధిని కనుక్కునేటప్పుడు శారీరక వయసును తీసుకుంటాం, మానసిక వయసును తీసుకుంటాం. ఆ విద్యార్థి యొక్క తెలివితేటను అసెస్మెంట్ చేస్తాం. ఇలా బేసిక్స్ సంబంధించి తీసుకున్నారు. అయితే ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి ఒక స్టాండర్డ్ తీసుకుంటే, అంటే ఒక ఎడ్జ్ తీసుకుంటే, మానసిక వయసు అనేది 16 సంవత్సరాలకి ఆగిపోతుంది. కాబట్టి ప్రజ్ఞా పరీక్షలు యొక్క ఎండింగ్ 16 సంవత్సరం వయసులో వారికి మాత్రమే మనం ప్రొవైడ్ చేద్దాం. అవతల వాళ్ళకి చేసే అవసరం లేదు. దాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని జీన్ పియాజే చెప్పాడు. అంటే మీ ప్రజ్ఞా వికాసం అనేది 16 సంవత్సరాలకి ఆగిపోతుంది అని జీన్ పియాజే చెప్పాడు. లేదు, ప్రజ్ఞా వికాసం 17 సంవత్సరాల వరకు జరుగుతుంది అని వైగాట్స్కీ పేర్కొన్నారు. సాంఘిక నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతకర్త. లేదు, ప్రజ్ఞా పరీక్షలు 18 సంవత్సరాలకి స్టాండర్డ్గా తీసుకోవాలి, అదే కరెక్ట్గా ఉంటుంది. అంటే మీ మానసిక వయసు అంటే ప్రజ్ఞ అనేది 18 సంవత్సరాలకి ఆగిపోతుంది. కాబట్టి 18 సంవత్సరాల వయసు వాళ్ళకు మాత్రమే ప్రజ్ఞా పరీక్షలను రూపొందిద్దాం, అదే డెడ్ లైన్గా తీసుకుందాము. తర్వాత ఎప్పుడు కూడా అది స్థిరంగానే ఉంటుంది, అది పెరగడం తగ్గడం జరగదు. అయితే పరిసరాల ప్రభావం చేత 10% పెరగవచ్చు, 10% తగ్గవచ్చు అని చెప్తాడు గ్యారెట్. అలా థారండైక్ మరియు బినే శాస్త్రవేత్తలు 18 సంవత్సరాన్ని స్టాండర్డ్గా తీసుకొని చెప్పారు. ప్రజ్ఞా వికాసం 18 సంవత్సరాలకు ఆగిపోతుంది అని. లేదు, ప్రజ్ఞా వికాసము 21 సంవత్సరాల వరకు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తారు మేడం గారు ఎలిజబెత్ హర్లాక్ అనే ఒక మహిళా శాస్త్రవేత్త. ఇలా జనరల్గా స్టాండర్డ్ యాక్సెప్ట్ చేసిన విధానం ఏమంటే 18 సంవత్సరాలకి ఆగిపోతున్న విషయాన్ని స్టాండర్డ్గా తీసుకుంటారు. ఓకేనా. ఈ ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఒక ఉపాధ్యాయునికి సంబంధించిన బోధన యొక్క
రేటింగ్స్ పనితీరును అసెస్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత మనం చెప్తున్న లెసన్ సంబంధించి పాఠ్య ప్రణాళిక సంబంధించి ఏమైనా లోటుపాటు ఉంటే సవరించడానికి ప్రజ్ఞా పరీక్షలు బాగా ఉపయోగపడతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది బాగా చూసుకోండి. నెక్స్ట్, మానసిక వయసును ఎలా అసెస్మెంట్ చేస్తారో మీకు చెప్తాను. దానికన్నా ఒక నోట్ చూడండి. ప్రతి ప్రజ్ఞా పరీక్షలోనూ మనకి 6 ప్రశ్నలు ఉంటాయి. ఇది స్టాండర్డ్. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ సెక్షన్కి మానసిక వయసును ఎలా అసెస్మెంట్ చేస్తారో వెళ్తాను. ఓకేనా.